ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్పరా? వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సునీతాస్ హోమ్ డెకార్ అని సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేసిన లొకేషన్ వచ్చేస్తుంది. మన ఆల్ టైమ్ ఫేవరెట్ మన కిచెన్ని కవర్ చేయబోతున్నాం, రండి. ప్లాంటర్స్ అవి కూడా మన దగ్గర ఒక హాట్ కేక్ ఐటమ్ ఇది. అవేమో బియ్యం స్టోరేజ్ బాక్స్లు అవి అడుగుతున్నారు. ఇవి స్పెషల్గా ఈ బియ్యం స్టోరేజ్ ఉన్నాయి కదా, ఇవి లోపల ఇన్సైడ్ కాపర్. మనకి మెయింటెనెన్స్ ఏంటంటే బయట వైపున ఆక్సిడైజ్ అయిపోయి నల్లగా అయిపోకుండా నీట్గా ఉంటుంది చూడడానికి. అంటారు చూడండి, బందోబస్తుగా చేయిస్తారంటారు కదా, అక్క క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తున్నారు. డిజైన్ కానీ చూస్తేనే మంచి హెవీగా అనిపిస్తుంది, అప్పుడు రాజుల దగ్గర ఉన్నట్టుగా. ఇది కూడా కొత్త ప్రోడక్ట్, స్టీమర్ బ్రాస్. ఇడ్లీ పాత్రకి మొత్తం కంప్లీట్ బ్రాస్ కదా, దీనిపైన ఇప్పుడు మనకి టిన్ కోటింగ్ వస్తుంది, అది కూడా ఉందంట, అక్క చూపిస్తుంది. దానికి విజిల్ వస్తుంది. మనకి స్టీల్ కుక్కర్ ఎట్లా వాడుకుంటామో సేమ్ అదే పర్పస్ లాగా. ఎందుకు అంటే బాలంతా తినేటప్పుడు చూస్తే డిష్ తగులుతుంది అనేసి ప్లేట్లో పెట్టకుండా ఇలా ఇస్తారు. ఈ స్పెషాలిటీ ఏంటంటే అందులో ఇడ్లీ వేసుకోవచ్చు కదా, ఇందులో రైస్ కుక్ చేసుకోవచ్చు. పొంగల్కి ఇత్తడిలో చూస్తాం కదా, ఇది కంచులో అనమాట. పొంగల్ ఎవరైనా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు పాలు పొంగించుకోవడానికి హ్యాపీగా. అసలు ఆ సౌండ్ చూసావా, ఒకటి ఇలా టచ్ చేస్తుంటేనే ఆ సౌండ్. నేను దేనితోనూ కూడా ట్యాప్ చేయలేదు, జస్ట్ ఫింగర్ సౌండ్. హలో, చూసారు కదా, బోర్డు చూడగానే మీకు అర్థమైపోయింది మనం సునీతక్క దగ్గరికి వచ్చాము. సునీతాస్ హోమ్ డెకర్స్ అండి. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మన అందరి ఫేవరెట్ ఎపిసోడ్ ఇది. హాయ్ అక్క. హాయ్ రా. పండగ ఎలా జరిగింది? బాగా జరిగింది. ఈసారి పండగ స్పెషల్ ఏంటంటే ఏమి వీడియోస్ కూడా తీయలే. ఇంట్లోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాం. మీది? మాది చాలా బాగా జరిగింది. సంక్రాంతి అంతా ఆంధ్ర, దసరా అంతా తెలంగాణ. 2 స్టేట్స్ని కవర్ చేస్తున్నాం. సో ఇక్కడికి వస్తే ఏంటంటే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఉంటుంది. అండ్ దేవుళ్ళ విగ్రహాలు మనకి చిన్న సైజ్ దగ్గర నుండి ఎంత పెద్ద విగ్రహాలు కావాలన్నా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ గజమాలలు, అలాగే మనం డోర్కి డెకరేషన్ చేసుకోవడానికి అన్ని సైజెస్లో మనకి మాలలు దొరుకుతాయి. దేవుడి విగ్రహాలకి, పటాలకి వేయడానికి మాలలు, ఇంకా దేవుడి రూమ్ని డెకరేట్ చేయడానికి ఒక్క షాప్కి వచ్చేస్తే అన్నీ ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన దేవుళ్ళందరూ ఇక్కడే దర్శనం ఇస్తారు. ఫస్ట్ రాగానే యశు అయితే అందరి గణపయ్యల్ని చూసేస్తుంది. అండ్ ఈసారి కొత్తగా ఆంజనేయ స్వామి వచ్చారక్క, పెద్ద విగ్రహం. ఇది ఒకళ్ళకి తెప్పించాము, బుక్ అవ్వంగానే అట్లా మా వాళ్ళు కవర్ వేసేస్తారు దానికి, మళ్ళీ ఇంకొకళ్ళు చూడుకోకుండా. అంటే చూస్తే ఏం కాదనుకో, అది బుక్డ్ అనమాట. సేమ్ పీసు ఫ్రెష్గా తెప్పించారు. మళ్ళీ వాళ్ళకి బ్రైట్ ఫినిషింగ్ అడిగారు. ఇప్పుడు ఇది ఇట్లా మ్యాట్ ఉంది కదా, ఇలా అలా అడిగారు. ఎంత బాగున్నారో, అలా అడిగారు అని తెప్పించారు. అక్క ఎంత పడుతుంది అక్క విగ్రహం మనకి? ఇదా 35,000. 35,000 ప్యూర్ బ్రాస్. ఇందులో మ్యాట్ ఫినిష్ అండ్ షైనీ ఫినిష్ ఎలా కావాలన్నా చేపించుకోవచ్చు. ఇక్కడ మనకి డోర్కి వేసే దండలు చూసారు కదా, అసలు నిజంగా పూలతో కుచ్చినట్టుగా ఉంటుంది. అండ్ ఈజీ వాష్ అనమాట, హ్యాపీగా వాష్ చేసి వేసేసుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుంటుంది. తక్కువ రేట్లో కూడా దొరికే షాప్స్ ఉంటాయి, బట్ కొన్ని రోజులు వాడిన తర్వాత దుమ్ము పోదు. 7-8 ఇయర్స్ మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా రండి, చూడండి మనకి ఇలా 1 ఇంచ్ సైజ్ దగ్గర నుండి ఎంత పెద్ద విగ్రహాలు కావాలన్నా ఇక్కడ ఉంటాయి. ఈ షాప్కి వస్తే నాకు హ్యాపీనెస్ ఏంటి అంటే, మా ఇంట్లో ఉన్న వారాహి అమ్మ ఇక్కడ నుండే వచ్చారనమాట. ఆ రోజు ఇలా షూట్ చేస్తుంటే సడన్గా కనిపించారు. అక్క నాకు కావాలంటే తీసుకెళ్ళరా, చాలామంది మన షాప్లో తీసుకెళ్లారు అన్నారు. నాకు నిజంగా బాగుందండి. చాలామంది భయపడతారు వారాహి అమ్మని ఇంట్లో పెట్టుకోవడానికి, కానీ భయంతో పెట్టుకోవద్దు. అసలు ఏం జరుగుతుందో అన్న భయంతో అసలు పెట్టుకోవద్దు. అట్లాంటప్పుడు అసలు పెట్టుకోవద్దు. ఇష్టం, మనకి ఇష్టం, దానివల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, అమ్మ మీద ఇష్టంతో పెట్టుకోవాలి అనేది నా అభిప్రాయం. అవును, ఆ రోజు ఇన్ని విగ్రహాల్లో అమ్మ ఒక్కరే ఇక్కడ నాకు కనిపించారు. నా కోసమే ఉన్నారు, అక్క నాకు కావాలి అంటే అక్క అసలు నిండు మనసుతో ఇలా తీసిచ్చారు. బాగుంది. మళ్ళీ ఇప్పుడు కనిపించట్లేదు అమ్మ. అక్క వారాహి అమ్మ ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు ఉంటాయి మన దగ్గర అవి. అంటే చిన్న విగ్రహాల నుండి పెద్ద సైజ్ వరకు. నేను తీసుకెళ్ళింది ఈ సైజులో, ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి. కృష్ణుడు ఉన్నాడు, అన్నపూర్ణాదేవి, లలిత అమ్మ.
ఇలా అన్నమాట. మనము దీపాల కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ కానీ, దీపాల్లో ఎన్ని వెరైటీసో. అండ్ ఇవన్నీ ఇక పూజ అన్నీ ఉంటారా, పూజ అన్నీ ఉంటాయి. సో అయితే ఈరోజు ఎపిసోడ్లో మనము పూజ సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అవి కాదండి, మన ఆల్ టైమ్ ఫేవరెట్ మన కిచెన్ని కవర్ చేయబోతున్నాం. రండి. నేను ఏం చెప్పాలి, నేను ఇక్కడ షూటింగ్ చేస్తుంటే ఇప్పుడే వస్తాను అటు వెళ్ళింది. చూస్తున్నారు కదా, గణపతిని కవర్ చేస్తుంది అన్నమాట. యశుకి గణపతి అంటే చాలా చాలా ఇష్టం. భలే ముద్దుగా ఉన్నారు కదా, మీరు చూసారా తొండాలు? మనకి చూస్తుంటే మీ వీడియోస్ రెగ్యులర్ కస్టమర్ని ఇక్కడ మాట్లాడుతుంటే అక్కతో మాట్లాడుతున్నారు. అయితే గణపతి తొండాలు మనకి రైట్ లెఫ్ట్ రెండు ఉన్నాయి. సో ఇలా మీరు వస్తూ ఉంటే ఇక్కడ మనకి వంట సామాగ్రి అంతా ఉంటుంది. గ్లాసులు, ప్లేట్లు, ప్యాన్స్, గిన్నెలు, బిర్యానీ బాండీలు, ఇలా పొంగనాలు వేసుకునే పీటలు, ఇంకా అక్క చెప్తారు. సో అక్క ఇవన్నీ మనకి కంచు బ్రాసా? ఇవైతే కంచేనమ్మా. ఇది పిల్లలకి భోజనానికి అట్లా చిన్న పిల్లలకి కూడా పెడతాం కదా. ప్రైస్ వచ్చి 2600. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టెస్టెడే ఉంటాయి. ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే మనం గోల్డ్ ఎలా అయితే చెక్ చేయించుకుంటామో అట్లా చెక్ చేయించుకోవచ్చు అనమాట. మన దగ్గర ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఇవి ఇలా పిల్లలకి అన్నం తినే ప్లేట్లు 2650. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి చక్కగా బాగుంటాయి. ఇవి ఇలా ఇప్పుడు ఇవి ఉంది తాళీ సెట్, ఇట్లా వస్తుంది చక్కగా విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఇట్లా చక్కగా ఆ పళ్ళంకి ఇచ్చేయచ్చు. కంచుది ఇలా. అండ్ ఇవి ఐడియా ఉందా? మరచెంబు, కంచు, బుడ్డి చెంబు అంటారు. బుడ్డి చెంబు వాటర్ తాగడానికి, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, దేనికైనా కూడా బాగుంటాయి. ఇవన్నీ వాషింగ్ ఎట్లక్క? మళ్ళీ సింపుల్ విమ్ లిక్విడ్, ఏం లేదు. స్టీల్ సామాన్ ఎట్లయితే మనం క్లీన్ చేసుకుంటామో సేమ్. కంచు మెయింటెనెన్స్ చాలా ఈజీ కంపారిటివ్లీ బ్రాస్. ఇవైతే భలే ఉన్నాయండి. అంటే దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకోవడానికి దానికి. ఇవి అక్క దగ్గర చాలా హై సేల్ అంట. ఎవరికైనా ఇప్పుడు గృహప్రవేశాలకి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కి తీసుకెళ్తూ ఉంటారంట. బల్క్ లో తీసుకెళ్తే వాళ్ళ రేటు డిఫరెంట్ ఉంటుందంట. ఇందులో చాలా పెద్ద సైజెస్ నుండి చిన్న సైజెస్ వరకు ఉన్నాయి, బాగున్నాయి. ఇందులో మనకి పిచ్చువాయి డిజైన్ కూడా వచ్చింది, అది కొత్తగా వచ్చినాయి. ఇంకా వీటి గురించి నేను చెప్పే కంటే కుక్వేర్ గురించి, ఇది మామూలు మన డెకార్ పర్పస్ దేవుడి దగ్గరికి. అవును, హాల్లో కూడా ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ బిర్యానీ అండీస్ గురించి నేను చెప్తా అక్క. చెప్పండి. సో ఈ బిర్యానీ అండీస్ ఎప్పుడైనా సరే కింద వెడల్పుగా ఉండి మూత చిన్నగా ఉన్నది తీసుకుంటే దమ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా సరే మీరు తీసుకునేది థిక్గా ఉన్నది, అంటే క్వాలిటీ బాగున్నది, బేస్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలన్నమాట. దీంట్లో మనం బిర్యానీ కన్నా పెద్ద పెద్ద పాయసాలు, ఇలా చార్లు అలాంటివి చేసుకోవడానికి, పరమన్నం వండుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి దమ్ పెట్టేదానికన్నా, సైజ్ దాన్ని బట్టి. అండ్ చూడండి అసలు క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది, మంచి హెవీగా ఉందన్నమాట. ఎవరైనా పెళ్లి కూతురికి కనుక ఇలా చాలా పెద్ద పెద్ద బడే సామాన్ అంటారు కదా, అవి ఇచ్చేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. మూత కూడా ఇలా వస్తుంది కంప్లీట్గా. ఒకసారి పెట్టి చూపిస్తాను అక్క, పట్టుకోండి. కింద పెట్టద్దు. ఇలా ఇది 8600 ఉంది కాస్ట్. అసలు ఇది ఎన్నిసార్లు వండినా వాష్ చేసినా అలాగే ఉండదు, ఏం కాదు. ఇందులో మనకి సైజెస్ 1.5 లీటర్ నుంచి ఉన్నాయి మనకి. ఇది చిన్న సైజు. చిన్న సైజు. ఇలా చిన్న సైజ్ తీసుకుంటే కనుక ఇంట్లో రోజు మనం రసం పెట్టుకుంటాం కదా అక్క. అవును, బాగుంటుంది. రసం పెట్టడానికి, పప్పు చారు చేసుకోవడానికి, పులుసులు చేసుకోవడానికి బాగుంటుంది. సొరకాయ అలాంటి కర్రీలు ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. అండ్ ఇది పొంగనాల పీట అంటాం కదా, పొంగనాల పీట లాగా గుంట పొంగనాలు అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం వీటిని నాన్ స్టిక్ చేయాలి. ఫస్ట్ వండినప్పుడు డెఫినెట్గా అంటుకుంటుంది. ఏదైనా సరే, ఐరన్ అయినా సరే, ఇలా బ్రాస్ అయినా కంచు అయినా సరే అంటుకుంటుంది. ఒక యూస్ చేస్తూ ఉంటే నాన్ స్టిక్ అవుతుంది. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ బాగా టూ మచ్ హీట్ చేసేసి మొత్తం ఆయిల్తో అప్లై చేసి కొంచెం వాటర్ వేస్తే అది నాన్ స్టిక్ అవుతుంది. లేదా అప్పుడప్పుడు ఉల్లిపాయ తొక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేస్తూ ఉంటే నాన్ స్టిక్ అవుతుంది. సో మనం యూస్ చేయడం వల్ల అది నాన్ స్టిక్ అయిపోతుంది. దీనివల్ల ఏంటి అంటే హెల్త్ బెనిఫిట్స్, ఇందులో ఉండే మనకి కావాల్సిన మెడిసినల్ వాల్యూస్ మనం వాడే గిన్నెల దగ్గర నుండి కూడా మనకు వస్తాయన్నమాట. నాన్ స్టిక్ అన్న ఇది బెటర్. ఇవి ఎంత ముద్దుగున్నాయండి, అక్కతో డిస్కస్ చేస్తున్నాను. ఇది 4160 రూపీస్ పడుతుంది. మనం పిల్లలకి ఉగ్గు గిన్నెలు ఇస్తూ ఉంటాం, అయితే వాటికన్నా ఇది తీసేసుకుంటే ఇది మనం మంచిగా
3-4 ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. చక్కగా తర్వాత దానిలోనే బౌల్లో వేసి సాంబార్ అన్నం అలాంటివి పెట్టేసుకోవచ్చు. నేను యశు బయటకు వచ్చినప్పుడు ప్లేట్స్ తెచ్చుకోమాక ఇట్లా బౌల్స్ తెచ్చుకొని స్పూన్ తో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి. సో మనకు వెండి అంటే కడగడం కష్టం రోజు, ఇవైతే ఈజీగా మనం కడిగేసుకోవచ్చు. అండ్ సైజెస్ కూడా ఇది ప్రసాదం గిన్నెలు రోజువారీ అన్నం వండుకోవడానికి. అసలు ఆ సౌండ్ చూసావా, ఒకదానికొకటి ఇలా టచ్ చేస్తుంటేనే ఆ సౌండ్. నేను దేంతోనూ కూడా ట్యాప్ చేయలేదు, జస్ట్ ఫింగర్ సౌండ్. చెప్పాను కదమ్మా ఇందాక క్వాలిటీ విషయంలో ఎప్పుడైనా కస్టమరు మనం ఒకసారి తీసుకురాగలం షాప్కి, మళ్ళీ రావాలంటే క్వాలిటీ ఉంటేనే వస్తాయి. అవును అవును. ఇందులో సెట్స్ కూడా ఎంత బాగున్నాయో. అవి కర్రీస్ అవి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, మంచి ఫ్రైలు కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే మీరు అన్నీ వేసేసి ఉల్లిపాయలు మీరు ఏ కర్రీ చేస్తారో అవన్నీ వేసిన తర్వాత అస్సలు కదపకుండా ఇలా పెట్టేసేయండి. మనకి ఇది కుక్కర్ లాగా పనిచేస్తుంది. ఇంకా వేపుడు చేస్తే అసలు నీళ్ళు పోయకుండా చేస్తే కనుక ఇక్కడ కొంచెం వాటర్ అలా పెట్టేస్తే ఆవిరి కిందకు వచ్చి చక్కగా మగ్గుతుంది. ఇవి వెయిట్ చాలా బాగున్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి అందులోనే. ఇది నాకు భలే నచ్చింది అక్క. దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చు, లేదా కూడా వాడుకోవచ్చు, డీప్ ఫ్రైకి వాడుకోవచ్చు. వండింది కూడా మనం టేబుల్ మీద సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. 2-in-1 2 సైజులు ఉన్నాయి అందులో, అదొక సైజు. అయితే ఇది స్పూన్స్ బాగుంది, కంచువే. సర్వింగ్ అరట్లు కూడా ఉంటాయి ఇట్లా. అండ్ ప్యాన్స్, కడాయి 2 సైజులు ఉంటాయి కడాయిలు, ఫ్రై ప్యాన్స్ కూడా. అది ప్రైస్ ఎంత ఉంది? 9500 ఉంది. ఇందులో సైజెస్ ఉన్నాయి. ఇవి ప్లేట్స్ మనకి టిఫిన్ ప్లేట్స్ దగ్గర నుండి పెద్ద తాళి. యూజువల్గా కుండలు అంటే పొంగల్కి ఇత్తడిలో చూస్తాం కదా, ఇది కంచులో అన్నమాట. పొంగల్ ఎవరైనా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు పాలు పొంగించుకోవడానికి హ్యాపీగా. ఇందులో 2 లీటర్స్ పడతాయి ఈజీగా, ఎందుకంటే కిందది వెడల్పు ఉంది కాబట్టి. ఇవి మనకి యూజువల్గా నార్త్ అంతా చోలే కుల్చే చేసేటప్పుడు ఈ షేప్ లో ఉన్న కుండల్లోనే వాడతారు. ఎంత క్యూట్ ఉందో అబ్బా. ఇవి చూడండి కుక్కర్స్, లీటర్స్ నుంచి ఉన్నాయి అన్నమాట సైజులు. ఇది మొత్తము ఇత్తడి వచ్చినవి ఉంటాయి. పైన మనకి ఈ ప్లేస్ అల్యూమినియం వచ్చి విజిల్ వచ్చేసరికి మనకి మామూలు వస్తుంది, అది ప్రైస్ తక్కువ పడుతుంది. ఇది మొత్తం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది. 2 బ్రాండ్లు ఉన్నాయి, ఇప్పుడు డిస్ప్లేలో ఒకటే పెట్టినట్టున్నారు. ఇది ఇలా వస్తుంది. ఇంకొకటి ఇందులో కూడా సైజులు ఉంటాయి అన్నీ. ఇది పెద్ద సైజు. దీనికి విజిల్స్ కూడా మనకి బ్రాస్ వచ్చాయి. అంతేకాకుండా గ్లాసులు రకరకాల షేప్ లో ఉన్నాయి. గ్లాసులు మొత్తం ఈ సెక్షన్ అంతా కంచు. సర్వింగ్ బౌల్స్, ఇంత చిన్న బౌల్ దగ్గర నుండి పెద్ద బౌల్స్ అయితే అమ్మలు ఉంటారు కదా, కావాలని వచ్చి మనవరాళ్ళ కోసం తీసుకెళ్తారు అనమాట. ఇది మా నాన్నమ్మ కూడా నాకు ఇచ్చింది అక్క. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మాకు ప్లేట్స్ లో పెట్టరు, అన్నంని ఒత్తి అందులో వెల్లుల్లి కారం వేసిస్తారనమాట. ఎందుకు అంటే బాలంతా తినేటప్పుడు చూస్తే దిష్టి తగులుతుంది అనేసి ప్లేట్ లో పెట్టకుండా ఇలా ఇస్తారు. ఇందులో ఎంత అన్నం పెట్టినా కనిపించదు, సో అలా ఇస్తారు కూడా మగ్గుతుంది, వెల్లుల్లిలో వేసి ఇస్తారనమాట. ఇలాంటి ఈ సైజ్ బౌల్లలో ఒక 1 month తర్వాత మళ్ళీ అన్నం బెటర్, అన్నం తగ్గిస్తారు, పొట్టు వస్తుంది అని చెప్పి. కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కరిని కలిసినప్పుడు. ఇదొకటి, ఇది మనకి స్టీల్లో ఎట్లయితే సిలికాన్ హ్యాండిల్స్ వస్తాయో అట్లా సేమ్. ఇందులో సైజులు ఉన్నాయి, అన్ని సైజెస్లో ఉన్నాయి. అండ్ స్పూన్స్ కూడా. ఇది కంచు. నిజంగా అక్క పెళ్లి కూతురికి ఇవ్వాలి అనుకుంటే మొత్తం కంప్లీట్ సెట్, గృహప్రవేశానికి కూడా ఇవ్వాలి అనుకుంటే టీ పెట్టుకోవచ్చు. మంచి అన్ని స్ట్రాంగ్ ఉన్నాయండి, ఏది కూడా పత్లా లేదు, థిక్గా ఉన్నాయి. ఇవి 1 time ఇన్వెస్ట్ కదా, మనం రోజు కొన్నాము ఎవరిమైనా కూడా. నేనైతే ఏం చెప్తానంటే ఎవరికైనా కూడా ఒకటేసారి ఎక్కువ కొనే కంటే వాడుతూ ఉండండి, వాళ్ళకే తెలుస్తుంది కదా వాడుతుంటే ఆ డిఫరెన్స్, కానీ టేస్ట్లో డిఫరెన్స్. ఇందులో బిర్యానీ ఉండొచ్చు, ఇది చక్కగా 2 తినే బిర్యానీ ఇందులో మనం చేసుకోవచ్చు. అంటే కొంతమంది నాన్ వెజ్ వండుకోకపోవచ్చు, బట్ నాన్ వెజ్ కూడా ఇందులో హ్యాపీగా వండొచ్చు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మీకు 2 తినడానికి క్వాంటిటీ చాలా బాగా సరిపోతుంది. ఇప్పుడు కింద ఉంది కదా ఆ సైజు, ఇది కొత్తగా వచ్చిందనమాట ఈ సైజు. ఇది 5 to 8 members తినొచ్చు. ఈ సెట్ ఒకటి ఉంటే అసలు అన్నీ వండేసుకోవచ్చు. పుల్కాలు చేసుకోవడానికి తవా ప్యాన్.
తవ్వ ప్యాన్ మంచి తిక్కుగా ఉంది, అంటుకోదు అస్సలు. అదే ఇప్పుడు ఏదైనా కూడా మనము కొంచెం ఫోకస్ ఏం చేస్తామంటే రోజు కొనే కాదు కదా, జాగ్రత్తగా ఉండేటట్టే చూస్తాం. ఇప్పుడు హోటల్స్లో మనం చూస్తుంటాం కదా ఇలా మంచి వాటి మీద సర్వ్ చేస్తారు. మనం ఇంట్లో కూడా ఇంట్లో కుక్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి బాగుంటుంది. అందులో సైజులు ఉన్నాయమ్మా, 4 సైజులు వస్తాయి. ఇక్కడ డిస్ప్లేలో లేనట్టున్నాయి కానీ 4 సైజులు వస్తాయి. అండ్ ఇక్కడ ఇది చూపిద్దాం అనుకున్నాక టిఫిన్ బాక్స్, పిండి వంటలు పెట్టుకోవడానికి. మెయిన్ అవి ఇప్పుడు సారి పంపిస్తారు కదా ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత, సో ఆ పర్పస్కి అడుగుతున్నారు అనమాట. ఇది ఇడ్లీ పాత్ర. ఓ ఇత్తడాక ఈ స్పెషాలిటీ ఏంటంటే అందులో ఇడ్లీ వేసుకోవచ్చు కదా, ఇందులో రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు, మందంగానే ఉంటుంది. ఇందులో మనం వెజిటేబుల్స్ స్టీమర్ పెట్టేసి మంచి స్టీమ్ చేసుకోవచ్చు, ఆవిరి కుడుములు చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇందులో లోపల కళాయి ఉంది కనుక సాంబార్ అవి పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం చూసింది ఈ ఇడ్లీ పాత్రకి మొత్తం కంప్లీట్ బ్రాస్ కదా, దీనిపైన ఇప్పుడు మనకి టిన్ కోటింగ్ వస్తుంది, అది కూడా ఉందంట, అక్క చూపిస్తుంది. దానికి విజిల్ వస్తుంది. మనకి స్టీల్ కుక్కర్ ఎట్లా వాడుకుంటామో సేమ్ అదే పర్పస్ లాగా, అంటే పెట్టి ఎంత టైం కట్టేయాలి ఇది లేకుండా మనకు అదంటే వాడుతూ ఉంటాము తెలుసు కనుక అలాగే సేమ్ దీనికి కూడా లోన టిన్ కోటింగ్ ఉంటుంది. అండ్ అందులో చూడండి మనకి స్టీమ్ చేసేటప్పుడు కింద నుండి కూడా మనకి ఆవిరి వచ్చేలాగా ఇక్కడ చిన్న హోల్స్ కూడా ఇచ్చారు. సరిపోతుంది చక్కగా, ఇద్దరు పేరెంట్స్ కిడ్స్ కి మంచిగా సరిపోతుంది. 4 మెంబర్స్ ఫ్యామిలీకి సరిపోతుంది. ఇక్కడ వరకు వండుకున్నవి సర్వ్ చేయడానికి కూడా మనకు కావాలి కదా, ఆ పాత్రలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి చిన్న చిన్న చట్నీస్ చేసుకుంటే ఇడ్లీకి దోశకి చట్నీస్కి ఆ సైజ్ దగ్గర నుండి పెద్దగా మనం వండుకున్న వంటలన్నీ, కూరలు సాంబార్లు అవన్నీ వేసుకోవడానికి. ఎప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడే గిన్నెలు బయటికి తీసి పెట్టడం కాదండి, మనం తినేటప్పుడు కూడా మన డైనింగ్ టేబుల్ మీద కూడా సర్వ్ చేసుకోవడానికి ఇలా ఉంటే బాగుంటుంది. ఇది కొత్తగా వచ్చింది చక్కగా గంగాళం అంటారు దీన్ని. ఇది మనకి అదే టైప్లో కుండ టైప్, అంటే ఏదైనా వండుకోవచ్చు. ఇది కూడా కింద వెడల్పు ఉంటుంది, మంచిగా తిక్కుగా ఉంది కాబట్టి అన్నిట్లో బిర్యానీస్ రైసెస్ చేసుకోవచ్చు, పొంగల్ వండుకోవచ్చు, అట్లా కిచిడీలు చేసుకోవచ్చు, డే టు డే యూస్ అనమాట. ఇవన్నీ పాల గిన్నెలాగా వాడుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు, మందంగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ లేదనుకో, మనం 10 కొనాలని లేదు కదా, ఉంటే 4 సెట్లు కొనుక్కోవచ్చు 4 రకాలకి. అప్పుడు ఏదన్నా ఒక సైజు కొనుక్కుంటే అందులోనే అన్ని తక్కువ కావాలన్నా వండుకోవచ్చు, ఎక్కువ కావాలన్నా. ఇవి ఒక సాంబార్ బకెట్, సాంబార్. అయ్యో నీ డబ్బాలు యశు, డబ్బాలు అంటుంది. చిన్న చిన్న డబ్బాల దగ్గర నుండి మనం పప్పు డబ్బాలు అంటాం కదా, ఇవి మనకి ఏంటంటే ఇది గ్లాసీ ఫినిషింగ్ ఉంది కదా, మ్యాట్ ఫినిషింగ్, ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇవి చూడడానికి మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ 1/2 కిలో పప్పు హ్యాపీగా పడుతుంది ఇందులో. అండ్ మనకి ఏ సైజ్ ఇంత వస్తుందాకా ఇంకా పెద్దవి కూడా ఉంటాయి, ఇంతవరకే కేజీ. ఇది సాంబార్ బకెట్, ఇవి వాటర్ మగ్స్. ఇది ఒకసారి చూసామమ్మా, అసలు డిజైన్ కానీ చూస్తేనే మంచి హెవీగా అనిపిస్తుంది, అప్పుడు రాజుల దగ్గర ఉన్నట్టు. అదే. అండ్ ఇక్కడ చూడండి దీన్ని అట్లకాడ సరాతం అంటాం కదా అది, అండ్ అన్నం కలపడానికి అన్ని రకాలు చారు గరిట సైడ్ ఇవన్నీ అవే గరిటలే. ఇదిగో తాలింపు చేసుకోవడానికి తడక చేయడానికి అస్త్రం. ఇలా సాలిడ్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి దంచుకోవడానికి అండ్ కాపర్ వాటర్ ఫిల్టర్. మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ టైప్, అంటే లైక్ ఇప్పుడు ట్రెడిషనల్గా కాకుండా కొత్తవి టైప్ ఉన్నాయి కదా. ఇదిగో ఇది మనం ఇళ్ళల్లో వాడే కూర సట్టులు, మేము సెట్ అంటాము, మరి దాకంటారా ఏమంటారు, సెట్టేనా, ఆ టైప్లో ఇవి బిర్యానీకి బాగా వెళ్తాయి. అవును, ఎందుకంటే హ్యాపీగా పెద్ద సైజు కూడా ఉంది. ఇది పెద్ద తీసుకునేటప్పుడు మన స్టవ్ కి తగ్గట్టుగా చూసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి మనకి, ఫ్లాట్ ఉన్నాయి, రౌండ్గా ఉన్నాయి. సో డిపెండ్స్ అన్నమాట మన అవసరాన్ని బట్టి. ఇందులో మనకి 1.5 kg కూర వండుకునే సైజ్ దగ్గర నుంచి ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి దంచుకోవడానికి ఇత్తడి, ఇది నెయ్యి గిన్నె, ఇదేంటి అది దేవుడి దగ్గర పసుపు కుంకుమ భలే ఉంది.
రిటర్న్ గిఫ్ట్స్కి బాగా వెళ్తాయి అవి. అవును. ఇప్పుడు అది కూడా అంతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి With డబ్బాలో tray వస్తుంది అది. విత్ ట్రే ఉంది. ఆ, కొత్తగా 7,500 ఎవరికన్నా అంటే చాలా పెద్ద పెద్దగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే అంటే ఏం చేస్తున్నారు అంటే మా దగ్గర తీసుకునే వాళ్ళని బట్టి చెప్తున్నారు. కొంతమంది దగ్గర వాళ్ళకి శారీస్ పెడతారు కదా, అవి స్కిప్ చేసేసి ఇవి యూస్ఫుల్ ఐటమ్ అంటే శారీస్ వాళ్ళ టేస్ట్కి అకార్డింగ్ నచ్చితే నచ్చకపోతే ఇవైతే వాడుకుంటారు కదా డైనింగ్ టేబుల్ మీద అన్నట్టుగా పెడితే ఇట్లా తీసుకుంటున్నారు. ఇదంటే ఇదని కాదు, వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా తీసుకుంటున్నారు. ఇవి అవునక్క, శారీలో బీరువా నిండి ఉంటాయి, ఇవైతే పెట్టుకోవచ్చు. మన మిల్క్ ప్యాన్స్ ఇందాక చూసుంటే ఇది హ్యాండిల్కి సిలికాన్ హ్యాండిల్ వచ్చినాయి అన్నమాట. అన్నీ అదంటారు చూడండి, బందోబస్తుగా చేయిస్తారంటారు కదా, అక్క క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కాపర్ వాటర్ ఫిల్టర్ అనమాట. మీరు మామూలుగా ఆరో వాటర్ తీసి ఇందులో పోసేసి నైట్ మార్నింగ్ తాగొచ్చు. పాతకాలం క్యాండిల్ వాటర్ ఫిల్టర్ ఇది. ఓ క్యాండిల్ది అయితే ఇది కూడా వాటర్ క్యానే, లోపల ఇన్సైడ్ కాపర్. మనకి మెయింటెనెన్స్ ఏంటంటే బయట వైపున ఆక్సిడైజ్ అయిపోయి నల్లగా అయిపోకుండా నీట్గా ఉంటుంది చూడడానికి. ఇవక్క టిన్ వెజిల్స్ అవి. టిన్ వెజిల్స్ ఇవి తమిళనాడు సైడు కంపల్సరీ రసము సాంబారు వీటిల్లో పెట్టుకుంటారంట. పెళ్ళికి ఆడపిల్లకి కంపల్సరీ ఇస్తారంట. పెళ్ళికి ఇవ్వాల్సిన ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇస్తే గొప్ప అంట పెళ్ళిలో, అక్కడ కంపల్సరీ ఇస్తారంట. ఇప్పుడు మనకేమో కొంచెం బడ్జెట్ ఉంటే వెండి పెడతాం కదా, సో అట్లా కొంచెం బాగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఈ కంపల్సరీ పాత్రలు ఇస్తారంట. ఇప్పుడు మీ దగ్గర బల్క్లో హోటల్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు అక్క ఇలా తాళికి? హోటల్ వాళ్ళు తీసుకెళ్తారని చెప్పలేము, అంటే నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఇంట్లో వాళ్ళైతే మట్టుకి బల్క్లో తీసుకుంటున్నారు. ఒకళ్ళు పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్లకి ఇవ్వడానికి అని తీసుకున్నారు అట్లా. ఇది కూడా తాళి సెట్, కంచుది ఇది. కంచు అసలు కొంచెం డిఫరెంట్గా ఈ బౌల్ షేప్ కానీ ఇది గ్లాస్ షేప్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ తాళి సెట్ చూడమ్మా బాగుంది. ఇన్ కేస్ మీకు డిజైన్ వద్దు, కడగడం కొంచెం డిఫికల్ట్ అనుకుంటే మెయింటెనెన్స్ ఇట్లా ప్లేన్ తీసుకోవచ్చు, లేదా ఇలా తీసుకోవచ్చు. ఇంకా చాయిస్ మీద అన్ని ఆప్షన్స్ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ టిఫిన్ బాక్సెస్ కూడా అప్పట్లో ఎన్టీ రామారావు గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా పెద్ద పెద్ద టిఫిన్ బాక్స్లు, సావిత్రి గారు అలా తీసుకెళ్లే వాళ్ళు. అండ్ పెళ్ళిళ్ళలో మనకి ఇత్తడిది రోలు, రోకలి ఇవి శాస్త్రానికి పెడతారు కదండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చిట్టి తల్లికి ఇస్తే మంచిగా ఆడుకుంటుంది. ఇవన్నీ ఇది కూడా కొత్త ప్రోడక్ట్, స్టీమర్ బ్రాస్. కింద వైపున సేమ్ మనము వాటర్ వేసుకుని మనం కావాలనుకుంటే ఇందులో రైస్ వండేసుకోవచ్చు. ఆ రైస్ ఉడికేటప్పుడు వాటర్లో దీనికి స్టీమ్కి పైన వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి. అట్లా పొద్దునే ఇష్యూ చేసావుగా ఆవిరి కుడుములు, బాగుంటుంది ఇట్లా కదా. ఓ చేస్తావా ఆవిరి కుడుములు నువ్వు? ఇవన్నీ కలిసం చెంబులు. ఇంకా పైన అంతా కూడా ప్లాంటర్స్ పెళ్ళికి గంగాళాలు అవి వాడతారు దానికి వాటికి అలా. అక్క ఇవి ఎంత క్యూట్ ఉన్నాయి అక్క, ఫ్లవర్స్తో ప్లాంటర్స్ అవి కూడా. మన దగ్గర ఒక హాట్ కేక్ ఐటమ్ ఇది. అంటే ఇది ఇప్పుడు కాదు, అసలు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి సేమ్ ప్రింట్, మళ్ళీ ప్రింట్ కూడా మార్చలేదు, బాగా సేల్ అవుతుంది అది. ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ అట్లా అన్నీ లేదు, మనం కుండి పెట్టుకోవడానికి ఇన్సైడ్ లోపల వేరే కుండి పెట్టేసుకోవడం, మొక్కలు పెట్టుకోవడానికి. ఇవి గోదావరి గుండ్లు అంటారు కదా, ఇవి కూడా బాగా ఎంత బరువు ఉందో ఇది. అందులో సైజులు ఉంటాయి. ఇది ఉండడమే మన 1 కేజీలా ఉంది కిందంట, చాలా సైజెస్ ఉన్నాయి. ఇలా సైజులు ఉంటాయి. ఇవి బాగా మన దగ్గర స్టాక్ ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు ఎలా అంటే ఒక 400-500 కేజీలు వస్తాయి, అయినా వెళ్ళిపోతాయి, ఆగదా. యాక్చువల్గా మనం కొంచెం ఇట్లా షాప్లో ఉన్నవి చూపించాం. స్టోరేజ్ అంతా పైన ఫ్లోర్ ఫుల్ మొత్తం స్టోరేజ్ ఉంటుందండి. ఇందులో అయిపోతున్నా కొద్దీ వస్తూనే ఉంటాయి, పెడుతూనే ఉంటారనమాట. అక్క ఇది కాఫీ ఫిల్టరా? కాదు, మన స్టోరేజ్ కంటైనర్స్. ఇవి అంటే విజిబుల్ కనిపిస్తుంది. సో అలా అనమాట. సో కొన్ని అయితే చూసాము, మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, లేదా వీడియో కాల్ అవైలబుల్. వీడియో కాల్. తాంబల్ పళ్ళాలు సైజులు ఉంటాయి. అది మీ దగ్గర ఉన్నది చిన్న సైజు, అందులో అన్ని సైజులు ఉంటాయి. సాలిడ్గా కాళ్ళు కడిగే పళ్ళు అంటారు కదా, అట్లా అందులో కూడా సైజులు ఉన్నాయి. అండ్ టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్
బిర్యానీ చేసుకోవచ్చు చక్కగా. ఒక 2-3 లీటర్లు పాలు మాలాగా ఎక్కువ తీసుకునే వాళ్ళైతే రోజు కాగబెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. భలే ఉంది. లేదా మనం శుక్రవారం పండగకి పొంగల్ ఉండడానికి సపరేట్ గా పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, పండగ టైంలో తీయడానికి క్వశ్చనే లేదు. చాలా బరువు ఉందండి. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంది. ఇందులోనే చక్కగా 2 కిలోల రైస్ ఉడుకుతాయి, కింద అయితే మంచి 3 కిలోలు 4 కిలోలు ఉడుకుతాయి. ఇది జల్లెడండి. మనకి హల్దీ ఫంక్షన్ చేసేటప్పుడు స్నానం చేయిస్తారు కదా, అలాగే మంగళ స్నానాలకి వాడతారు కదా అది. అలాగే బిందెలు కూడా అక్కడ ఉన్నాయి. అమ్మాయిలకి శారీ ఫంక్షన్ చేస్తే అలాంటి బిందెలు ఇస్తారనమాట మా సైడ్ అయితే. కొత్త కొత్త గంగాళం అవేమో బియ్యం స్టోరేజ్ బాక్స్లు అవి అడుగుతున్నారు. ఇవి స్పెషల్గా ఈ బియ్యం స్టోరేజ్ ఉన్నాయి కదా, ఇవి అంటే సారి పంపిస్తారంట, అందులోనే పెట్టేసి పంపిస్తారంట. సో లాస్ట్ మనం ఒకటి కవర్ చేయలేదు. అక్క మీ చేతిలో ఉంది, చూపించండి. చిన్న గిన్నె దగ్గర నుండి పెద్ద గిన్నె. ఇవి ఇలా ఒక సెట్ తీసుకుంటే అసలు ఎంత సైజ్ వరకు అన్ని ఇది అది అని కాదు, అన్ని కవర్ చేసుకోవచ్చు. వంటగదిలో అన్ని రకాల పదార్థాలు వండేసుకోవచ్చు. అక్క ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్పరా? పనస్తలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సునీతాస్ హోమ్ డెకోర్ అని సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేసిన లొకేషన్ వచ్చేస్తుంది. మీరు మెట్రోకి వచ్చి కూడా రావచ్చు. ఎల్బీ నగర్ మెట్రో దిగితే అక్కడి నుంచి సునీతాస్ హోమ్ డెకోర్ లొకేషన్ పెట్టుకుని ఆటోలో వచ్చేయచ్చు, క్యాబ్లు రావచ్చు. మీరు గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తున్నాను. నేను కూడా అలాగే వచ్చాను బిహెచ్ఎల్ దగ్గర నుండి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కనుక ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా లేదా మనకి సామాన్ అన్నీ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక బ్రాస్ కోసం కంచు కోసం చూస్తే కనుక ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. నచ్చింది కదా, నాకు కూడా చాలా నచ్చింది. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.